వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, థాంక్యూ. ఇండియన్ మార్కెట్స్ లో ఇంతకు ముందు రిటర్న్స్ అనేవి బాగుండేవి. మరి ఇప్పుడు ఈ మార్కెట్ డౌన్ అయింది కాబట్టి మనం రిటర్న్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఇప్పటి వరకు యాజ్ ఐ సెడ్ బిఫోర్, లైక్ మనకి 2020 నుంచి ఏప్రిల్ మే ఆ టైంలో ఏదైతే మనకి బాటమ్ ఫామ్ అయిందో, ఆ బాటమ్ నుంచి అయితే మనకు ఆల్మోస్ట్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ ఇవన్నీ కూడా దాదాపుగా 35-40% వరకు కూడా యావరేజ్ రిటర్న్స్ డెలివర్ చేశాయి. ఓకే. అండ్ లార్జ్ క్యాప్స్ అన్ని కూడా దాదాపుగా లైక్ ఆల్మోస్ట్ లైక్ 18% వరకు డెలివర్ చేశాయి. సో బేసిక్ గా మనం చూసే పాయింట్ ఏంటి అంటే, మన రిఫరెన్స్ పాయింట్, ఇప్పుడు మనం ఏదైనా మ్యూచువల్ ఫండ్ యాప్ ఓపెన్ చేసి చెక్ చేసినా కానీ వాళ్ళు మాక్సిమం చూపించేది లాస్ట్ 5 year డేటా మాత్రమే. ఆ 5 year డేటా ఎగ్జాక్ట్ గా ఎక్కడికి సింక్ అవుతుంది, మనం వెనక్కి వేసుకుంటే లైక్ వేర్ అండ్ నవంబర్ సమ్వేర్ నియర్ కోవిడ్ క్రాష్ దగ్గరికి సింక్ అవుతాం మనం. అక్కడ ఏమైంది, మార్కెట్ అంతా డీపర్ గా కరెక్ట్ అయి ఉంది. సో ఆల్రెడీ కిందకు వచ్చేసింది. సో మనం రిఫరెన్స్ పాయింట్ ఏం తీసుకుంటున్నాం అని అంటే, ఎప్పుడైతే బాగా బాటమ్ అవుట్ ఫామ్ అయిందో అక్కడ నుంచి రిఫరెన్స్ పాయింట్ తీసుకొని అదే నిజమైన రిటర్న్ అని అనుకుంటున్నాం. కానీ యాక్చువల్ గా మార్కెట్ లో మనం చూడాల్సిన లాస్ట్ 5 year హిస్టరీ ఒకటే కాదు. మనం ఎప్పుడైనా మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు వీ హావ్ టు చెక్ ద లాస్ట్ 10 year or 20 year హిస్టరీ. సో లాస్ట్ 10 year 20 year హిస్టరీ ఏం చెప్తుంది అని అంటే, large cap can only deliver 12-13% maximum, and mid and small cap can only deliver like 17 maximum. In fact, small and mid కి మధ్యలో యావరేజ్ రిటర్న్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అని అంటే 0.5 మాత్రమే ఉంటుంది. కానీ స్మాల్ క్యాప్ లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు మిడ్ క్యాప్. సో బేసిక్ గా మనం రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెట్టుకోవాలి అని అంటే 16-17% ఫర్ ద మిడ్ క్యాప్ అండ్ 13% ఫర్ ద లార్జ్ క్యాప్. సో ఈ బేసిస్ మీద మన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని కనుక మన ఫ్యూచర్ ని ప్లాన్ చేసుకుంటే విల్ గెట్ సమ్ రిటర్న్. సో బేసిక్ ఈ రిటర్న్స్ గురించి కూడా మనం డీటెయిల్ గా ఎందుకు మాట్లాడుకోవాలి అని అంటే, ఇప్పుడు ఏదైనా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకునేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ డెఫినెట్ గా పెడతాం. ఇన్వెస్ట్మెంట్స్ ఏ బేసిస్ మీద పెడతాం? ఫ్యూచర్ క్యాలిక్యులేషన్, అక్కడ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేస్తే మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఫ్యూచర్ టార్గెట్ అనేది ఒక టార్గెట్ గోల్ ని పెట్టుకుంటాము. ఎంతెంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఎంత స్పీడ్ తో గ్రో అయితే అక్కడికి రీచ్ అవుతామని చెప్పేసి ఒక క్యాలిక్యులేషన్ పెట్టుకుంటాం. సో నేను చాలా మందిని కలిసినప్పుడు ఎవరి ఎక్స్పెక్టేషన్ కూడా 20 బిలో లేదు. ఏం చేయకపోయినా 20 వచ్చేస్తుంది కదా మ్యూచువల్ ఫండ్ లో, ఇన్వెస్ట్ చేస్తే చాలు కదా. సో ఇది అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్. మార్కెట్స్ లో ఏం చేయకపోయినా అట్లా సాఫీగా 20% వస్తుంది అంటానికి చరిత్ర లేదు. మార్కెట్స్ ప్రీవియస్ గా ఏదైతే అన్సర్టనిటీ ఉందో ఇది ఒక మ్యాడ్ బుల్ రన్. సో బేసిక్ గా ఈ మ్యాడ్ బుల్ రన్ చాలా మందిని ట్రబుల్లోకి తోసిందని చెప్పాలి. డబ్బులు వచ్చాయని మనకు కనిపిస్తుంది, కానీ సైకలాజికల్ గా మనం వీకెన్ చేసేసాయి. మార్కెట్స్ లో ఏ టైంలో పెట్టినా, ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం, బాటమ్ లో పెట్టినా, మధ్యలో పెట్టినా, హైలో పెట్టినా పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి రిటర్న్స్ ఇచ్చేసాయి. సో ఇట్ ఈస్ సో ఈజీ, మనం ఎక్కడ పెట్టినా పెట్టుబడులు పెడితే రిటర్న్స్ వచ్చేస్తాయి అని ఒక ఎక్స్పెక్టేషన్ ని యాక్చువల్గా ఈ మ్యాడ్ బుల్ రన్ క్రియేట్ చేసింది. దీంతో ఇక మీదట మార్కెట్ అనేది ఇలానే ఉంటది. సో ఈ వరల్డ్ లో ఉండే యాక్చువల్ రియాలిటీని పరిచయం చేయలేదు. ఈ వరల్డ్ లో ఉండే యాక్చువల్ రియాలిటీ ఏంటి అంటే, దేర్ విల్ బి వాలటిలిటీ ఇన్ మార్కెట్. మార్కెట్స్ విల్ నాట్ గ్రో యాజ్ యూ ఎక్స్పెక్ట్. మార్కెట్ విల్ ఓన్లీ గ్రో యాజ్ పర్ ద కంపెనీ ఎర్నింగ్స్. వాళ్ళ సంపాదన మీద బేస్ చేసుకొని మాత్రమే పెరుగుతాయి. వాళ్ళ సంపాదనతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 35-40 టైమ్స్ హయ్యర్ సైడ్ వెళ్ళిపోయింది స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సెగ్మెంట్ అంతా కూడా. అదే నిఫ్టీ దాదాపు 24 టైమ్స్ వెళ్ళిపోయింది. మన యావరేజ్ గా ఎక్కడ ఉంటామనంటే 21 టైమ్స్ దగ్గర ఉంటాం. ఎస్, ఇప్పుడు కొద్దిగా జరిగిన 10% కరెక్షన్ తోటి వీఆర్ నియర్ టు ఇన్ లైన్. దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇంకొక 5% పడ్డాము అని అంటే 22,500 ఆ లెవెల్ కి నిఫ్టీ వచ్చింది అంటే మనం ఆల్మోస్ట్ ఇన్లైన్ అయిపోతాం ఎర్నింగ్స్ కి. కాకపోతే నెక్స్ట్ మళ్ళీ కంపెనీ ఎర్నింగ్స్ ప్రాపర్ గా పోస్ట్ చేయకపోతే వి మైట్ నాట్ మూవ్ ఆన్ ద హైయర్ సైడ్. సో ఎప్పుడైనా మార్కెట్స్ అనేవి టైం కరెక్షన్. ఆల్వేస్ రిమెంబర్, మన ఆల్రెడీ జపాన్ అండ్ చైనా ఎమర్జింగ్ మార్కెట్స్ అయినప్పటికీ వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాలు రిటర్న్స్ చూడలేదు. మనం కూడా అలా ఉంటామని నేను చెప్పట్లేదు. వెన్ కంపేర్ టు దోస్ కంట్రీస్ మనకి ఇంకా చాలా పొటెన్షియల్ ఉంది. చైనా చాలా ఫాస్ట్ గా గ్రో అయిపోయింది. వాళ్ళ ఎకానమీకి మన ఎకానమీకి అసలు సంబంధం లేదు. ఆల్మోస్ట్ 10 times డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళకి మనకి, రైట్? సో బేసిక్ గా మనకి ఇంకా స్కోప్ ఉండొచ్చు కాకపోతే ఏదైతే స్పీడ్ ఇప్పుడు మనం యాక్చువల్ గా చూసామో ఆ స్పీడ్ తోటి మార్కెట్స్ మూవ్ అవ్వకపోవచ్చు కాదు, ఇప్పటిదాకా మూవ్ అవ్వలేదు. లాస్ట్ 5 year హిస్టరీని చూసి నేను పెట్టాను కాబట్టి నాకు వచ్చేసింది అనుకుంటాం మనం. కాదు, వరద వచ్చేటప్పుడు దారిలో ఉండే రాళ్ళను కూడా ఎత్తుకొస్తుంది. అది కదలకుండా ఉండే కొన్ని బండరాళ్ళు ఉంటాయి, కొన్ని స్టాక్స్ లాంటివి అన్ని అన్ని కలిపేస్తాయి. 2020 కంటే ముందు దేర్ యూస్ టు బి గుడ్ మ్యూచువల్ ఫండ్ అండ్ బ్యాడ్ మ్యూచువల్ ఫండ్. ఆఫ్టర్ 2020 దేర్ ఇస్ నో గుడ్ మ్యూచువల్ ఫండ్ అండ్ దేర్ ఇస్ నో బ్యాడ్ మ్యూచువల్ ఫండ్. అన్ని మ్యూచువల్ ఫండ్స్ పరిగెట్టేసాయి, రైట్? ఇప్పుడు బుల్ రన్ లో ఉంటే మీరేం కష్టపడిన అవసరం లేదు, ఎక్కడ పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి. మార్కెట్స్ ఎప్పుడు అలానే ఉండవు కదా. మార్కెట్స్ కంటూ వాటి ఫండమెంటల్స్ ఉంటాయి, టెక్నికల్స్ ఉంటాయి. సో వాటికి అనుకూలంగా రెస్పెక్ట్ చేస్తాయి. సో మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళు పిక్ చేసే స్టాక్ ఆర్ సెక్టర్ వాటి మీద డిపెండ్ అయి ఉంటది. లేదా ఇంకొక వేవ్ ఫాలో అవుతాం. లాస్ట్ 5 year హిస్టరీ అని యూట్యూబ్ తమ్ రూల్స్ అవి ఉంటాయిలే, కొంతమంది చెప్తూ ఉంటారు.
లాస్ట్ 5 year హిస్టరీ చూడండి, 5 star రేటింగ్ ఉందో లేదో చూడండి, రైట్? ఓకే. కొన్ని తమ్ము రూల్స్ ఉంటాయి, పిచ్చి తమ్ము రూల్స్. నాకు తెలియదు మరి సెబీ ఎప్పుడైనా ఇట్లాంటి గైడ్ లైన్స్ రిలీజ్ చేసిందో నాకు తెలియదు. ఎవరికి తెలియని విషయం ఏంటంటే 5 star 4 star అయిపోద్ది, 4 star 5 star అయిపోద్ది, అది 3 star కి వెళ్తా, 2 star కి వెళ్తా, 2 నుంచి మళ్ళీ 5 వస్తుంది. అవి కూడా తిరుగుతూనే ఉంటాయి. అంతే. అంటే ఐ టెల్ యూ సింపుల్ క్లాసిక్ ఎగ్జాంపుల్. క్వాంట్ స్మాల్ క్యాప్ అందరికి ఫేవరబుల్, అంటే చాలా ఫేవరెట్స్ మ్యూచువల్ ఫండ్. విపరీతమైన రిటర్న్స్ ఇచ్చింది, హైయెస్ట్ ఇన్ ఇండస్ట్రీ ఒక రకంగా చెప్పాలంటే 6 months కంటే ముందు వరకు కూడా. ఓకే, అది యాక్చువల్గా దాని రన్ స్టార్ట్ చేయక ముందు వన్ ఆఫ్ ద వర్స్ట్ పర్ఫార్మర్. ఓకే. ఆ తర్వాత ఏం జరిగింది, 6 months లాస్ట్ పోయిన 6 months కంటే ముందు వరకు మంచి రిటర్న్ ఇచ్చింది. 6 months తర్వాత నుంచి రిటర్న్స్ ఇవ్వడం మానేసింది. నా దగ్గర ఒక క్లయింట్ వచ్చాడు, సార్ నేను క్వార్టర్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో పెట్టాను, 6 months నుంచి పర్ఫామ్ చేయట్లేదు సార్, బయటకు వచ్చారనుకుంటున్నా అంటారు. ఎందుకు పెట్టారు, మీరు అప్పుడే కదా పెట్టింది, ఈ మధ్య కదా పెట్టింది అని అంటే, లాస్ట్ 5 year హిస్టరీ చూసాను సార్, 5 star రేటింగ్ ఉంది సార్ అన్నారు. మరి రిటర్న్ రావట్లేదు కదా, మరి ఎందుకు పెట్టారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు, ఇంకో దగ్గరికి వెళ్తారా? ఇన్ ద సేమ్ వే యాక్సిస్ స్మాల్ క్యాప్ అని చెప్పి 2018 లో క్లయింట్ పెట్టాడు. యాక్సిస్ స్మాల్ క్యాప్ అప్పట్లో చాలా బాగుండేది. ఆ తర్వాత 2020 నుంచి అది లీస్ట్ పర్ఫార్మర్ గా మారింది, వన్ ఆఫ్ ద లీస్ట్ పర్ఫార్మర్ గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి చేంజ్ చేస్తాను అంటాడు. మీరు ఆల్రెడీ ఎఫెక్ట్ తీసేసుకున్నారు కదా, హిట్ తగిలింది. మీరు ఏం చేసి ఉండాలి, ముందుగానే ఫండ్ ఇంటర్నల్ గా చెక్ చేసి వాళ్ళ అలొకేషన్ ప్రాసెస్ బాగుందో చెక్ చేసుకొని ముందు చేంజ్ అయ్యి ఉండాలి. కానీ ఎప్పుడు చేంజ్ అవుతున్నాం ఫండ్ లో నుంచి, యాక్చువల్ గా రిటర్న్స్ మొత్తం ఇవ్వడం మానేసిన తర్వాత మీ టైం అంతా దాటేసింది ఆల్రెడీ మీరు వాళ్ళు చేంజ్ చేసినా యూస్లెస్ ఏమో అయిపోయింది కదా, టైం అంతా పాస్ అయిపోయింది ఆల్రెడీ. ముందు చేంజ్ చేసి ఉంటే మీరు డెఫినెట్ గా అడ్వాంటేజ్ తీసుకుని ఉండేవాళ్ళు. సో బేసిక్ ఎప్పుడైనా కానీ మనం సెలక్షన్స్ తీసుకునేటప్పుడు పాస్ట్ రిటర్న్స్, ఈ పాస్ట్ 5 స్టార్లు ఇవి పనిచేయవు. ఒక మ్యూచువల్ ఫండ్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఏ సెక్టార్స్ లో ఉన్నారు, ఆ సెక్టార్స్ లో ఏమేమి స్టాక్స్ లో ఉన్నారు, ప్రతి డీటెయిల్ బయటకు వస్తుంది. ఎవ్రీ మంత్ ఫ్యాక్ట్ షీట్ బయటకు వస్తుంది. ఆ ఫ్యాక్ట్ షీట్ లో మీరు అనుకున్నటువంటి ఫండమెంటల్ అనుకూలంగా ఉన్నాయా లేవా, ఇవి చెక్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. నాకు ఒక ఫండ్ పిక్ చేయడం చాలా టైం పడుతుంది, తప్పదు. యూ హ్యావ్ టు వర్క్. డబ్బులు చేసుకున్నారు కదా, ఫ్రీగా వస్తాయా? ఏది ఫ్రీగా రావు. మనీ ఇస్ నాట్ ఫర్ ఫ్రీ. ఓకే, అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతిసారి కూడా చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.